జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము యేసు ప్రభువుతో సావాసం నిత్య రాజ్యానికి మార్గం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మన జీవితానికి ఎంతో నెమ్మది మీకు తెలుసు. కానీ పని ఒత్తిడి వల్ల ఒక్కొక్కసారి మనం అలా ఏం చేస్తామంటే చేద్దాంలే చదువుకుంటాంలే అనుకుంటాం. ఎప్పుడైతే ఇలా వాయిదా వేస్తామో ఆ వాయిదా 2 నిమిషాలు పోయి 2 గంటలు 2 రోజులు కూడా అయిపోతాయి. కాబట్టి వాయిదా లేకుండా ముందుగా దేవుడికి సమయం ఇవ్వండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త పత్రిక 17వ అధ్యాయం 3వ వచనం. అగ్నితీయుడు అయిన సత్యవంతమైన దేవుడు నీవు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుతుటే నిత్య జీవం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో అదే మనకి నిత్య రాజ్యానికి మార్గం అండి. దేవుని కలిగి ఉండాలి. ముందు నమ్ముకోవడం కాదు, నమ్ముకొని ఏదో లోకంలో జీవించడం కాదు, దేవుని కలిగి ఉండాలంట. ఆయనలో మనం ఎప్పుడైతే కలిగి ఆయనలో స్థిరపడతామో మనకి నిత్య రాజ్యం మార్గం అండి. హల్లెలూయా. దేవుని కలిగి ఉంటామో మనం ఆయన జ్ఞానాన్ని మనం అనుభవిస్తాం, ఆయన ప్రేమను మనం అనుభవిస్తాం. ఆయనలో ఉంటే నిత్య సంతోషం కూడా మనం ఆనందిస్తామండి. నిత్య సంతోషం అనుభవిస్తాం కూడా. నిత్య రాజ్యం అంటే ఏదో బ్రతికేయడం కాదు, అది గొప్ప సంబంధమైనది. ఎందుకంటే మనం ఈ భూమి మీద తాతికాలం, నిత్యము అంటే నిత్యము అక్కడ ఉంటాం, మనం అక్కడే ఉంటాం. కాబట్టి ఏదో ఇది తాతికాలం. ఈ తాతికాలం సమయంలో నువ్వు ఎలా జీవించావన్నదే నిత్యరాజ్యాన్ని నిన్ను చేరుస్తుంది. నువ్వు ఎంత దేవుణ్ణి కలిగి ఉండి దేవుడికి సమయం ఇచ్చి దేవుడితో గడుపుతూ ఉన్నదే నిన్ను రేపు నిత్యరాజ్యంలో స్థిరపరుస్తుంది. మరి ఎలాగుంటున్నామో మన తండ్రి దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు పంపించిన యేసుక్రీస్తు వారిని ఆయన బట్టి మనం నిత్యరాజ్యంకి వెళ్తాం. చూడండి, తండ్రి మన కొరకు తన కుమారుణ్ణి పంపించాడు. కాబట్టి ఆయన మనకి మాదిరి చూపించారు. ఆయన ప్రకారంగా మాదిరిగా చేసుకొని మనం వెళ్ళాలి. ప్రభు మనకి ప్రేమను నేర్పించాడు. ఆయన ఏమండి పరిశుద్ధాత్ముడిగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఈ 3 కూడా ఒకే దేవుడైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే 3. చూడండి, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ద్వారా మనం రకరకాల యాప్లు యూజ్ చేసి వీడియో చేస్తాం. ఏది చేసినా యూట్యూబ్లోకి ఒక పర్ఫెక్ట్గా ఒక మెసేజ్ తయారు చేసి పంపిస్తాం కదండి. అలాగే మనం ఎలా చేసినా యూట్యూబ్లోకే. కానీ దేవుడు ఏ రూపంగా మనతో మాట్లాడినా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆయన వద్దకు చేర్చుకోవడం కోసమే ఇది. హల్లెలూయా. ఆయన ఒకటే. ఆయన మళ్ళీ మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఆయన అంటే తండ్రి మన కొరకు కుమారుని పంపించాడు. కుమారుడు స్వరూపంగా మన కోసం వచ్చాడు. మరి ఆయనే పరిశుద్ధాత్మ గుండి మనల్ని నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే లోతు సంగతులు లోతుగా తెలుసుకొని ఆయనతో సావాసం కలిగి ఉంటామో అప్పుడు మనకి నిత్య రాజ్యంలో స్థిరపడతామండి. అలా కావాలంటే చూడండి, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ చూడండి, దేవుడితోనూ తన కుమారుడు అయిన యేసుక్రీస్తు వారితో సావాసం కలిగి ఉన్నామని ఇక్కడ రాయబడి ఉందండి. అంటే నిత్యరాజ్యం అన్నది ఏదో భవిష్యత్తు కాలంలో జరిగింది కాదండి, ఇప్పుడే కలిగే అనుభవం అండి. ఈ అనుభవంలో దేవుడితో సావాసనం,
ఆయన ప్రేమను, ఆయన మహిమను మనం అర్థం చేసుకుంటామండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా ఉంటామో మనం దేవుడితో లోతైన సామస్యలోకి నడిపిస్తుందండి. ఇతరులు కూడా ప్రేమించే గుణాన్ని ఇస్తుందండి మనకి. హల్లెలూయాలోకి మనం ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉంటాం, చాలా ఆయన ప్రేమను చూస్తాం, అన్ని దర్శనాలు చూస్తాం, ఆయన ప్రత్యక్షలు ఎన్నో చూస్తాం, ఎన్నో గొప్ప కార్యాలు ఉంటాం. కానీ ఫస్ట్లో 2 నిమిషాలు కొంచెం సావాసం తగ్గుతుంది. ఆ 2 నిమిషాలు పోయి 2 గంటలు అయిపోద్ది. ఆ 2 గంటల నుంచి 2 రోజులు, 2 నెలలు, ఇలాగా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోకూడదు. రోజు రోజుకి ఆత్మీయ జీవితం పెంచుకోవాలి తప్ప దిగజారిపోకూడదండి. పెంచుకుంటూ ఉన్నప్పుడే ఆయన శక్తిని మనం పొందుకుంటాం, ఆయన ప్రేమని ఇంకా పొందుకుంటాం, అనేక వారికి చూపిస్తాం. ఎప్పుడైతే దేవుడితో సావాసం కొద్దిగా కొద్దిగా తగ్గుతుందో నీలో తెలియకుండానే వెదట వాళ్ళ మీద కోపం, ద్వేషం, వాళ్ళని దూరం పెట్టడం, తెలియకుండానే అబద్ధాలు ఆడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దేవుళ్ళలోనే ఉన్నామని భ్రమలో ఉంటాం. అలా భ్రమలో ఉండకూడదండి. ఉదాహరణకి మనం చూద్దాం, భక్తిలోనే ఉంటారు కొంతమంది. చూడండి, పేతురు దేవుడితోనే ఉన్నాడు, దేవుడితోనే నడిచాడు. కానీ అక్కడికి మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టిన ప్రభా అని కూడా అంటాడండి పేతురు. కానీ యేసు ప్రభు వారిని తెలుసుకోవడానికి కొన్ని రోజులే పట్టిందండి. ఆయన్ని తెలుసుకోవడం కొన్ని రోజులు పెట్టింది. అంతేకాదు తన ప్రేమని తెలుసుకున్న తర్వాత హతసాక్షి అయిపోయేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేదండి. హల్లెలూయా. అంత గొప్ప పవిత్రండి. చూడండి, మనము కూడా ఆయనలో ఎప్పుడైతే తెలుసుకుంటామో, తెలుసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడడం. నువ్వు ఇంకా వెనక్కి తిరుగుతున్నావంటే ఆయన ప్రేమని ఇంకా నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు. నువ్వు ఆయన ప్రేమను పూర్తిగా తెలుసుకుంటే, ఆయన నీ కొరకు చేసిన సేవ నువ్వు పూర్తిగా గుర్తించుంటే కనుక మరి ఎన్నడూ వెనక్కి తిరిగి చూడు లోకం వైపు. పరలోకంలో నా ప్రభు నా కొరకు సిద్ధపరుస్తున్న వాటి వైపు నువ్వు చూస్తూ ఇక్కడే దాని విషయాలు ధ్యానిస్తూ సాగిపోతావు. మరి పరలోకం చేరాలంటే ఎలా ఉండాలి అది కూడా తెలుసుకోండి. మరి ఎలా ఉంటాంలే, దేవుడికి ఇష్టమైనట్టుగా ఎలా ఉండాలి. ఆయనకి లోకానికి పరలోకానికి పొత్తులు ఉండవండి. లోకం దేవుడికి విరోధం. లోకం అంటే దేవుడు లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ లోకంలో ఉన్న చెడుని కాదండి. చెడు అంటే దేవుడికి అసహ్యం. చెడులో ఏమున్నాయో నీలో ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు ఇక్కడ ఈ భూమి మీదే నువ్వు పరలోకాన్ని ప్రత్యక్షణ చూడొచ్చు. నువ్వు ఎంత ప్రత్యేకించి ఉంటావో, ప్రభువులో నువ్వు ఎంత ప్రత్యేకించి ఉంటావో చూడండి. యేసుక్రీస్తు వారు ఆయన పంపించాడు, తండ్రి మన కొరకు పంపించాడు కుమారుణ్ణి కదా. ఆయన ఎంత ప్రత్యేకంగా జీవించాడండి. ఎవరు ఎలా ఉన్నాయి, తండ్రి చిత్తం కొరకు ఆయన నెరవేర్చడం కొరకు వచ్చాడు. మనము కూడా తండ్రి చిత్తం కొరకు కనిపెట్టుకుంటూ మనం పరలోకం చేరాలండి. హల్లెలూయా. మనం ఈ భూమి మీదకి ఆయన ప్రేమను కనపరచడానికి వచ్చాం. ఆయన మనల్ని ఎందుకు చేశాడైనా, నిన్ను నన్ను కూడా మట్టి నుండి తీసి జీవాత్మను మనలో పెట్టాడండి ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఆయన మహిమపరచడానికి ఏర్పరచుకున్నాడని. ఇది నువ్వు కనుగొంటే, ఇది నువ్వు గుర్తిస్తే లోకం వైపు చూడవు, దేవుడి వైపు చూస్తావు. పేతురు గారు అది గుర్తించాడు. అతిసాక్షి అయ్యేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. చూడండి, అలాగే దమస్సు మార్గంలోంచి మరి పౌలు కూడా యేసుక్రీస్తు నమ్మినవాడే, కానీ నమ్మాడు ఏదో అంతంటే నమ్మాడంతే పూర్తిగా కాదు. ఒక ఇలను అతడు దమస్క మార్గంలో వెళ్తున్నప్పుడు క్రైస్తవులు ఈ దెబ్బతో అందరిని తుడిసేద్దాం అనుకొని వెళ్తున్నాడు, సైనికులను అంతం తీసుకొని. అక్కడ దేవుడు దర్శించాడు. దేవుని దర్శించడానికి కొంత సమయం పడింది. దర్శించాక దేవుని తెలుసుకున్నాక పౌలు గారు కూడా అతిసాక్షి అయిపోయే వరకు వెనక్కి తిరిగి చూడలేదండి. హల్లెలూయా. ఇలా భక్తుల సంగతి చెప్పుకుంటూ పోతే ఎవరు కూడా ఒక్కసారి ప్రభువులోకి వచ్చిన వారు అతిసాక్షి అయిపోయేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేని వారండి వాళ్ళు.
హల్లెలూయా. మరి మనం ఎలా ఉంటున్నాం? వారందరూ పరలోక మార్గంలో సిద్ధపడిపోయారు. మరి మనం కూడా ఆ మార్గంలో సిద్ధపడాలంటే మరి అలా ఉన్నామా లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఈ మాటలు వింటుంది ప్రియ సహోదరా, సహోదరాలా, నువ్వెవరైనప్పటికీ కూడా అలా ఉన్నావో లేదో పరీక్షించుకో. లోకమేపు నువ్వు జారిపోకు. లోకానికి ప్రత్యేకంగా ఉండు. ఎవరెలా ఉన్ని నీ భక్తి నువ్వు కాపాడుకో. నువ్వు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకో. అది నిన్ను పరలోకాన్ని చేరుస్తుంది. ఎప్పుడైతే పౌలు గారు అక్కడ తెలుసుకున్నాడో మరి గొప్ప సాక్షిగా ఎంతగా చూస్తున్నామండి పౌలు గారిని. అలాగే చూసుకుంటే ఇక్కడ మనం యెర్మీయా గ్రంథం చూద్దామని చూడండి. యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనంలో జ్ఞానం కోసం కానీ బలం కోసం కానీ దేనికోసం కాదండి, మనం ఎవరి కోసం అతిశయించాలంటే ప్రభువుని పెట్టి అతిశయించాలండి. హల్లెలూయా. దేవుని నందు అతిశయించాలి. ఆయన అర్థం చేసుకున్నందుకు అతిశయించాలి. ఆయన తెలుసుకున్నందుకు అతిశయించాలి. ఎవరైనా అడిగితే నువ్వు దేని చూసుకొని అతిశయిస్తావని ఎవరైనా లోకస్తులు అడిగితే మా నాన్న లేదా మా అమ్మ, నా బలగం, నా డబ్బు, నా యోధ అంటే నా గౌరవం, నాకున్న అన్నీని, నా కండబలం, నా కులబలం అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ వ్యర్థమండి. హల్లెలూయా. మనం ఎవరినందు అతిశయించాలంట? ప్రభువునందు అతిశయించేవాడు ఎప్పటికీ తొట్టెళ్ళరండి. హల్లెలూయా. నువ్వు దేనినందు అతిశయిస్తున్నావో చివరి మాట పరీక్షించుకో ఒకసారి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రభునందు అతిశయించు. ఆయన పంపించిన కుమారుని నువ్వు తెలుసుకో. ముందు దేవుని నమ్ముకున్నావు, దేవుడితోనే ఉన్నావు, కానీ ఆయన ప్రేమను ఇంకా గుర్తించట్లేదేమో. ప్రతి నెల రొట్టె విడుపులో చేయేస్తున్నావు, కానీ సంపూర్ణంగా ఆయనతో ఉండలేకపోతున్నావేమో. ఇంకా సినిమాలన్నీ, సీరియళ్ళన్నీ, కొండాలు చెప్పడాలు, అబద్ధాలు, అసభ్యం కార్యాలు చేయడాలు, ఇంకా నువ్వు చెడు స్నేహాలతో ఉన్నావేమో. ఈరోజే మార్పు చెందు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక దినాన్ని పరలోకానికి వెళ్ళకుండా అడ్డుగోడలుగా నిలిచిపోతాయి. ఈ అడ్డుగోడలన్నీ నువ్వు తొలగించుకో. ప్రభువుకు నీకు బాండ్స్ కలిగి ఉండాలి. దేవుడికి నీకు కలెక్షన్ కలిగి ఉండాలి. చూడండి, మనం ఆధార్ కార్డు దేనికైనా లింక్ చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న బై మిస్టేక్స్ ఉంటే అవ్వవు, మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అలాగే దేవుడికి మనకు ఏదైనా చిన్నది పొరపాటు ఉంటే కలెక్షను తగ్గిపోతూ ఉంటుంది. ఆ చిన్న కలెక్షను తొలగించుకొని ప్రభువుకి మనం ఉన్నప్పుడే మనం దానిలో ఉన్న ప్రత్యక్షని అంటే దేవుడు ప్రత్యక్షని, ఆయన ప్రేమని మనం పొందుకుంటాం. అనేక వరకు ఆ ప్రేమను పంచుతాం. దేవుడు మార్గంలో మనం నడుద్దాం. ప్రభు మార్గంలో మనం నిలిచి ఉంటే అది మనం పరలోకానికి చేరుస్తుందండి. హల్లెలూయా. మనుషుల సావాసం తగ్గించుకుందాం, దేవుడితో సావాసం కలుగుదాం. ప్రభువుతో సావాసం చేసిన వాడు నిత్య రాజ్యానికి మార్గంగా ఉంటారు. కాబట్టి మనం ప్రభు సావాసం కలిగి ఉందాం, ఆయనతో ఎక్కువ జీవిద్దాం, ఆయనలో స్థిరపడదాం, లోకానికి దూరంగా ఉందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అటు కృప దినైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.